మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీరెడ్డి జన్మదిన వేడుకలను మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నూజిగూడ సాంస్కృతిక టౌన్షిప్ చౌరస్తా వద్ద పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొంతం శంకర్రెడ్డి సారథ్యంలో మలిపెద్ది సుధీరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. తదనంతరం ప్రతాప్ సింగారంలోని మలిపెద్ది సుధీరెడ్డి నివాసంలో ఆయనకు పుస్తకాలు, పెన్నులు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందుగా మాజీ శాసనసభ్యుడైన మలిపెద్ది సుధీరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చే మహోన్నతమైన నాయకుడని అన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారని తెలిపారు. సుధీరెడ్డి అన్న బర్త్డే ఇలా అందరూ కాంగ్రెస్ కార్యకర్తలంతా బర్త్డే గురించి అందరూ పోతున్నారు. అందరూ ఆయన ఏం చెప్పాడంటే, ఈ శాల్వలు బుక్కీలు వద్దు, మామూలుగా బుక్కులు, పెన్నులు ఏమైనా ఉంటే పిల్లలకు, మున్సిపాలిటీకి పిల్లలకి ఏమైనా ఉంటే పనులు పలారు పంచుది అని మెసేజ్ పెట్టాడు. దానివల్ల మేము కూడా కొంతమందికి పనులు, బుక్కులు, పెన్నులు తీసుకొని మేము కూడా కొంతమంది వంచినాము. కొంతమంది మిగిలిన కొన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి ఈ సుధీరన్న బర్త్డే ఇట్లే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మాది ఒక కాంగ్రెస్ కార్యకర్తల ఈ గట్టికే పోచారం మున్సిపల్ మా శ్రీనివాసరెడ్డి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ మన మున్సిపల్ మళ్ళా బద్దం వెంకరెడ్డి, ఆ తోటి మాజీ సర్పంచ్ గంధ లక్ష్మీనారాయణ, మేమంతా కలిసి పాల్గొంటున్నాం. ఇద్దరితో ముగించుకున్నాం. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెల్లి సుధీరెడ్డి గారి 73వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పోచారం మున్సిపాలిటీలో మేము సిబ్బందికి వేరే వాళ్ళకి ఇతరులకు పనులు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా సుధీరెడ్డి అన్న గారు ఎన్నో జన్మదినోత్సవాలు మంచిగా చేసుకోవాలని చెప్పేసి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా కాంగ్రెస్ పార్టీ నుండి మేము అందరము కోరుచున్నాము. ఆయన మంచి నాయకుడు. మంచి ఏ విషయంలోనే కానీ ఏదైనా సబ్జెక్టు మీద తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది ఉండదు. ఏదైనా ఎవరినైనా శాసించేటట్టు ఉంటుంది. అన్న మంచి సబ్జెక్టు మీదనే మాట్లాడతాడు. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పోయినా కానీ ఎవరు ఏ కార్యకర్త పోయినా కానీ అతనికి ఏం కావాలో ఖచ్చితంగా కూర్చొని పెట్టి అతని పని ఏమన్నా ఉంటే లీగల్గా ఖచ్చితంగా ఉంటే మాత్రం 100% పనిచేసే మనిషి మనకు ఉన్నాడంటే గర్వకారణం. అది మనకు మంచి నాయకుడు సుధీరెడ్డి అన్న. జన్మదినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి, మంచిగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నాతోటి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.